నేను చూపండి అని ప్రార్థించారు. అతనిని చూసి యవనరాజు అక్కడికి రాగలడని స్వామి చెప్పిన మాటలను స్మరించుకొని భక్తులు కీడు శంకించి అతనికి ఏమీ చెప్పడం లేదు. వారి సంశయాన్ని గుర్తించిన రాజు, అయ్యలారా, నేను కూడా అర్ధార్థినై స్వామి దర్శనానికి వచ్చిన ఆర్తుడనే. సంశయించక వారెక్కడున్నారో చెప్పండి అని వేడుకున్నారు. అతడు పదే పదే ప్రాధేయపడిన మీదట శ్రీగురుడు అనుష్ఠానానికని సంగమానికి వెళ్ళారు. మధ్యాహ్నం మఠానికి తిరిగి రాగలరని ఆ భక్తులు చెప్పారు. రాజు వెంటనే పల్లకి దిగి తన పరివారమంతటినీ అక్కడే ఉండమని చెప్పారు. తానొక్కడే త్వరగా సంగమానికి వెళ్ళి స్వామిని దర్శించి చేతులు కట్టుకొని దూరంగా నిలబడ్డాడు. శ్రీగురుడు, ఓరి సేవకుడా, ఇన్నాళ్లకు కనిపించావేమి అన్నారు. ఆ మాట వినగానే స్వామి అతనిని చూడగానే రాజుకు పూర్వజన్మ స్మృతి కలిగి ఆనంద బాష్పాలు కారుస్తూ నమస్కరించాడు. అతని శరీరమంతా రోమాంచితమైంది. అతడు ఏమేమో మాట్లాడబోయాడు. కానీ సంతోషంతో అతనికి మాట పెగలలేదు. కొంతసేపటికి అతడు తెప్పరిల్లి, ప్రభు, మీరు మా శ్రీపాదస్వామియే, నేను మీ సేవకుడనైన చాకలినే. స్వామి, ఈ దీనుణ్ణి ఇంత ఉపేక్షించావేమి? మీ పాదసేవ విడిచి ఇంతకాలం నేను దూరంగా పడి ఉండేలా చేశారే. రాజవైభవాల భ్రమలో చిక్కి మిమ్మల్ని మరిచి ఇంతకాలం గడిపాను. ఇన్నాళ్ళు మీ దర్శనమే లభించలేదు. చివరికి మీ ఎదుటకు వచ్చాను కూడా. ఇదివరకు అంతగా సేవించుకున్న మీ పాదాలను గుర్తించలేకున్నాను. అజ్ఞానం అనే మహాసముద్రంలో నన్నిలా పడి ఉండనివ్వడం మీకు న్యాయమా? జరిగింది చాలు. ఇక నుండైనా మీ పాదాలు విడువను. నన్ను ఉద్ధరించండి అని చెప్పి ఆయనకు నమస్కరించుకున్నాడు. అప్పుడు శ్రీగురుడు అఖిలాభీష్ట సిద్ధిరస్తు అని ఆశీర్వదించారు. వెంటనే ఆ రాజు తనను బాధిస్తున్న వ్రణం తగ్గించమని వేడుకున్నాడు. స్వామి, ఏదిరా నీ వ్రణం, చూపించు అనగానే అతడు తన తొడవంక చూచుకొని ఆ కురుపు మాయమవడం చూసి ఆశ్చర్యచకితుడై భక్తితో ఆయనకు నమస్కరించాడు. ఆ స్వామి గంభీర వదనులై, ఏమిరా, నీవు కోరుకున్న రాజ్యభోగాలు తనివితీరా అనుభవించావా, లేక ఇంకేమైనా కోరికలు మిగిలి ఉన్నాయా? బాగా ఆలోచించుకొని చెప్పు అన్నారు. అప్పుడు ఆ రాజు, మీ దయ వలన సకలైశ్వర్యాలతో చాలా కాలం రాజ్యమేలాను. నాకు కొడుకులు మనవలు కూడా కలిగారు. నా మనస్సు పూర్తిగా తృప్తిపడింది. కానీ భక్తవత్సల, మీరు ప్రసాదించిన సంపదలు మీరు స్వయంగా చూడాలన్న కోరిక ఒకటే మిగిలింది. ఆ ఒక్కటి తీరగానే నేను సర్వము విడిచి మీ పాదసేవ చేస్తూ ఇక్కడే పడి ఉంటాను అని వేడుకున్నాడు. స్వామి, ఓరి సన్యాసులమైన మేము పాపభూయిష్టమైన నీ మ్లేచ్ఛ రాజ్యంలో అడుగు పెట్టకూడదు. మీ మతస్థులు గోవులను చంపుతారు కనుక మాకది తగదు అన్నారు. స్వామి, నేను మీ సేవకుడను, మీ రాజకుడనుగాన ఈ రాజ్యమంతా మీరు ప్రసాదించినదే కదా. కర్మవశాన ఈ జాతిలో జన్మించగానే నన్ను ఉపేక్షిస్తున్నారు. నేను